చికెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేసాను, శనగలు వేసాను, ఉల్లిపాయలు వేగింది, టమాటా వేస్తున్నాను. టమాటా ఉల్లిపాయ వేగింది ఫ్రెండ్. కొంచెం కారం వేస్తున్నాను, అరకిలోని కూర, మంట ఎక్కువ తినలేక. పసుపు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్, పసుపు కారం వేసాను ఫ్రెండ్. దీంట్లో మసాలా కూడా వేస్తున్నాను ఫ్రెండ్. ఎందుకంటే కూరలో దీంట్లో ఉడికితే, టమాటాల్లో ఉడికితే కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్. చికెన్ వేస్తున్నాను ఫ్రెండ్. వీడియో ఏం కనపడలే, నాకేం వీడియో తీసుకోలేదు ఫ్రెండ్, నేనే చేసుకోవాల్సి వస్తుంది. సరే ఏదైనా స్టాండ్ వేస్తాను మామూలుది, ఇక్కడ కనపడేది నీట్గా కనపడేది. కూర కూడా వేసాను ఫ్రెండ్. కూర మగ్గింది ఫ్రెండ్. నీళ్ళు పోస్తున్నాను, ఒక చెమ్ము నీళ్ళు, కాసిన పోస్తున్నాను ఫ్రెండ్. చెప్పాలి కదా. అవతల పొయ్యి మీద పెట్టి యువతల పొయ్యి మీద మళ్ళీ పలావ్ చేస్తాను ఫ్రెండ్. నెయ్యి వేసాను ఫ్రెండ్, కాస్త నెయ్యి వేసాను. కొద్దిగా సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. నేను వేస్తున్నా ఒక గ్లాస్ వేను, నేను ఒక్కదాన్నే కాబట్టి ఒక గ్లాస్ వేసుకున్నాను ఫ్రెండ్. ఇగో చాబెన్ని వేసాను ఫ్రెండ్. మసాలా వాటికి కావాల్సినవి, పలావ్ కావాల్సినవి. ఇగో మసాలా ఆకులు వేసాను ఫ్రెండ్. జీడిపప్పులు కూడా వేస్తున్నాను ఫ్రెండ్. ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్. జీడిపప్పు, ఉల్లిపాయలు, టమాటాలు వేస్తున్నాను ఫ్రెండ్. వీడియో తీసేవాళ్ళు ఫ్రెండ్. మసాలా కూడా వేస్తున్నాను ఫ్రెండ్. మసాలా కూడా వేసాను.
సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్. కొద్దిగా పసుపు వేస్తున్నాను ఫ్రెండ్. పెసురు పోస్తున్నాను. డబ్బా చెమ్ముకి 2 చెమ్ములు నీళ్ళు ఫ్రెండ్. కొద్దిగా వేస్తున్నాను, వేసుకుంటే మంచిదని. కొత్తిమీర పుదీనా వేస్తున్నాను ఫ్రెండ్. పెసురు కాగింది ఫ్రెండ్, బియ్యం వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్, పెసురు కాగింది, బియ్యం వేస్తున్నాను. మూత పెడితే కుక్కర్లో ఉడికిపోయింది ఫ్రెండ్. చికెన్లో కొత్తిమీర వేస్తున్నాను ఫ్రెండ్. అయిపోయింది పలావు. ఇదిగో చూడండి ఫ్రెండ్, ఇది కూర. నేను గుండెకాయలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్, మర్చిపోయింది ఫ్రెండ్. ఇదిగో నిమ్మకాయ. చూడండి ఫ్రెండ్, నిమ్మకాయ పిండాను. సూపర్గా ఉంది ఫ్రెండ్, సూపర్గా ఉంది ఫ్రెండ్ పలావు. ముందు అదిరిపోతుంది. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. లాంగ్ వీడియో చేస్తున్నాను ఎందుకంటే నాకు తీసేవాడు లేక లాంగ్ వీడియో చేయలేదు ఫ్రెండ్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ.